భగవంతుడు నీకన్నా వేరు కాదు, నీ మనస్సు కన్నా పరమేశ్వరుడు వేరు కాదు. దీనిని శాస్త్రబద్ధంగా మీ దృష్టికి తీసుకురావాలనేదే. ఇది అతి స్వల్పంగా నువ్వు పట్టుకోగలుగుతావు. తర్వాత దీని యొక్క బలాన్ని, దీని యొక్క రిజల్ట్ని కూడా ఈజీగా మీరు ఒక వారం రోజుల్లోపు గ్రహించగలుగుతారు. దేన్ని మనం సాధన చేస్తున్నాము, ఏం పట్టుకోగలుగుతున్నాము, ఏమి మనకి లభ్యమవుతున్నది అనేదాన్ని, దీన్ని భగవంతుడు రాజవిద్య అన్నాడు. రాజవిద్య ఇది గుహ్యములకెల్లా గుహ్యము, రహస్యములకెల్లా రహస్యము. ఇది రాజవిద్య. ఎందుకని రహస్యము అంటే దాచిపెట్టడం వల్ల కాదు, ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టడం వలన కాదు. ఇది చెప్పనలవి కానిది, అనుభూతి చేతనే మనం పట్టుకోగలిగింది. ఇతి గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నువ్వు అశుభం నుంచి విడుదలవుతావు దీన్ని తెలియటం వలన. ఇలాగా ఏంటో అదేంటో చెప్పకుండా మిమ్మల్ని మాయ చేసి పంపించను. ఇది చెప్తా మీకేంటో. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఇది శక్తిపూరణము అనేటటువంటి విద్య. ఇది 9వ అధ్యాయంలో భగవంతుడు సూక్ష్మంగా చెప్పడం జరిగింది. ఇది విద్యలకెల్ల విద్య, జ్ఞానములకెల్ల జ్ఞానము. ఇది ప్రత్యక్షావగమం ధర్మం, సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య రాజగుహ్యం. ఇది ప్రత్యక్షావగమం ధర్మం, సుసుఖం కర్తుమవ్యయం. ఇది ఎన్ని రోజులకు కూడా వ్యయం కాదు. నువ్వు ఎంత వాడుకున్నా కూడా, ఈ అనంత విశ్వంలో నుంచి ఈ శక్తిని నువ్వెంత వాడుకున్నా కూడా ఖర్చు కాదు. నీవు ఆనాటికి శక్తివంతురాలవుతావు. ఈ సత్యాన్ని ఈ పవిత్రమైన మహిళా దినోత్సవం రోజున మీరు పట్టుకోగలగాలి.